ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను ఆయన సేవతో సత్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాటిచ్చి తప్పకుండా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50,000 ఉద్యోగాలు కల్పించారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. నిరంకుశ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 60,000 కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్లలో కేసీఆర్ 7 లక్షల కొత్త అప్పులు చేసి వెళ్లారని అన్నారు. ఇక ఇప్పుడు తీసుకున్న అప్పులకే వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీవితం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి అండగా నిలబడ్డది. మొన్న ఎలక్షన్లలో తెలంగాణ సమాజం అండగా నిలబడ్డేందుకు రేవంత్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఒక్కనాడైనా మీరు 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఏ రోజైనా ఒక్క మంత్రి అయినా వినతి పత్రం తీసుకున్నాడా? ఒక్క ఎమ్మెల్యే అయినా వినతి పత్రం తీసుకున్నాడా? ఈరోజు సీతక్క గారు లాంటి ఇన్ఛార్జ్ మంత్రి ఆదిలాబాద్ పట్టడానికి కనీసం 60 సార్లు వచ్చారు. ఎంత గరీబోళ్ళు పేద ప్రజలు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తీసుకున్నారు. తీసుకొని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. నేను కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితో, వారిని స్ఫూర్తిగా తీసుకొని, రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని నిజమైనటువంటి స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా మీ అందరికీ కూడా గత సంవత్సర కాలం నుంచి అన్నదానము, నిరంతరం అన్నదానం చేస్తున్నాం. ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పువ్వుని పిలిచి పంపిస్తున్నాం. అంబులెన్స్ కానీ, పెళ్లి కానుకలు కానీ, ప్రజలకు నిరంతరమైనటువంటి ఏ సేవా కార్యక్రమాన్ని కష్టంలో కానీ, సుఖంలో కానీ మన కార్యకర్తల్ని కానీ, ప్రజల్ని కానీ ఆదుకోవడం మనకున్న పరిధిలో. గణేష్ చంద్రాలు కానీ, శారదేవి చంద్రాలు కానీ, ఏ ప్రాంతం నుంచి, ఏ నియోజకవర్గం నుంచి, బోధు నుంచి వచ్చినా, ఖానాపూర్ నుంచి వచ్చినా, నిర్మల్ నుంచి వచ్చి ఎక్కడ వచ్చినా కూడా ఉట్టి చేతులతో పంపించలేదు. కనీసం ఒక 1000, 1500, 500 రాసిన తప్ప ఆఫీస్కి వచ్చిన వ్యక్తిని ఉట్టి చేతులతో ఎప్పుడు కూడా పంపించలేదు. మీ అందరికీ తెలుసు. కష్టంలో కానీ, సుఖంలో కానీ నేను ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తాం. ప్రభుత్వం ధైర్యంగా చెప్పినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అవునా కాదా? ఇంకా 13,000 కోట్ల రూపాయలు జమ అయితే ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం రక్తదానం, మెగా రక్తదాన శిబిరం, అన్నదానం, టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి, మగ్గం పని నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ల ప్రదానం, ఆర్థిక సహాయం, అలాగే